హలో అండి అందరికీ. మీరు చూస్తున్నారు అనంత వ్లాగ్స్ ఛానల్. నేను మీ అనంత. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, మేము అరసవెల్లికి వెళ్తున్నామని చెప్పి. మా మేనకోడలికి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లో అయితే తలనీలాలు సమర్పించామండి. ఆ అకేషన్కి సంబంధించిన లాంగ్ వీడియో అనమాట ఇది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ 3:30 అలా లేచామండి. ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము. బికాస్ ఆఫ్ అరసవెల్లి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కదా, చాలా లాంగ్ జర్నీ కూడా ఎక్కువ టైం పడుతుందని చెప్పి. కానీ పిల్లలతో రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి మాత్రం 6-6:30 అయిపోయిందండి. ఇంకా మిడిల్లో బ్రేక్ఫాస్ట్గా పులిహోర ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఒక ప్రైవేట్ వెహికల్ కూడా బుక్ చేశారండి. ఆల్రెడీ చెప్పాను కదా, వేరే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు మాతో. మా వదినకి మేనమామ వాళ్ళు అవుతారనమాట. ఇంకా మా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మిడిల్లో మా తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు. ఇంకా అందరికీ కార్ సరిపోదని చెప్పి అన్నయ్య ఇలా వెహికల్ అయితే పెట్టించాడండి. ఇంతలోనే మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు మాతో పాటు. ఇంకా వాడు రాగానే నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికి కూడా నేనంటే అంతే ఇష్టం. ఎలా అంటే, నేను నవ్వితే నవ్వుతాడు, నేను బాధపడితే బాధపడతాడు, నేను ఏడిస్తే నా ఏడుపుకి కారణం అయిన వాళ్ళు ఫుల్గా తిట్టుకుంటాడనమాట. నా ఎమోషన్ని వాడి ఎమోషన్గా ఫీల్ అవుతాడు. మీకు కూడా ఇలాంటి తమ్ముడు ఉన్నాడా? అయితే కామెంట్లో రాయండి. ఇంకా మా అన్నయ్య గురించి అయితే చెప్పనవసరమే లేదు. హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత మేము ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగామండి. ఇక్కడ నేను మా వదిన కలిసి పులిహోర సర్వ్ చేస్తున్నాము అందరికీ. సమ్మర్లో ట్రావెలింగ్ అంటే ఫుడ్ కంటే వాటర్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఆ రోజు మేము చాలా వాటర్ తీసుకున్నాము. ఎండ మామూలుగా లేదనమాట. ఇంకా ఆ టెంపుల్లో కూర్చోడానికి చాలా కన్వీనియంట్గా ఉంది, అలాగే కూల్గా కూడా ఉందండి. చాలా ప్రశాంతంగా తిన్నాము. ఆ గుడి ప్రాంగణాన్ని మేము చాలా నీట్గా యూస్ చేసుకున్నామండి. ఎలాంటి చెత్త కూడా వేయలేదు, మా పిల్లలు కూడా వేయనివ్వలేదు. ఇంకా ఫుడ్ తిన్నాం కదా, అందరికీ కొంచెం నిద్ర వచ్చిందనమాట. అరౌండ్ 11-11:30కి మేము అరసవెల్లి రీచ్ అయ్యామండి. అప్పటి వరకు జర్నీలో ఉండడం వల్ల, గాలి తగ్గడం వల్ల మాకు పెద్దగా ఏమీ వేడిగా అనిపించలేదండి. కానీ దిగాక మాత్రం ఎండ మామూలుగా లేదు. చెమటలతో స్నానం చేసాం ఆ రోజు. ఇంకా వెళ్ళిన వెంటనే పాపకు తల తీయించేద్దామని చెప్పి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి. మా మహికి మార్నింగ్ ఎంత కష్టపడి జడలు వేసానో అంతే కష్టపడి ఆ జడలు విప్పేశారు. దానికి పూలన్నా సరే చాలా ఇష్టమండి. 2 జడల నిండా పూలు పెట్టుకుంటుంది. పాపం కాసేపట్లో గుండైపోద్ది. సరే, పుట్టింట్లో ఏ అకేషన్ అయినా సరే ఇంపార్టెంట్ రోలు ఆడపడుచులే పోషిస్తారు కదండి. నేను కూడా ఇక్కడ ఆ ముఖ్య పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నాను అనమాట. మీకు తెలిసే ఉంటుంది, జుట్టు తీసేసే ముందు ఇలా తలను నీళ్ళతో తడుపుతారనమాట. అలా ఎందుకు చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఆ కత్తి రాపడికి స్కిన్ మండకుండా ఉండడానికి, ఇంకా హెయిర్ ఈజీగా రిమూవ్ అవ్వడానికే అని అనుకుంటున్నాను. ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నది అయితే మా వదినండి. మా వదిన అంటే మా వదిన వాళ్ళ అక్క అనమాట, స్వాత వదిన. థ్యాంక్ యూ వదిన, ఇంత లాంగ్ వీడియోని చాలా ఓపిక్గా షూట్ చేశారు మీరు. ఇప్పటి వరకు నాకు ఎవరూ ఇంతలా సపోర్ట్ చేయలేదండి. చిన్న వీడియో క్లిప్ తీయమంటే మొబైల్ 33 తిప్పలు పెడతారు. మా వాళ్ళు తీసే వీడియో క్లిప్లు ఎలా ఉంటాయంటే అవి ఎడిటింగ్లోనే ఎగిరిపోతాయండి. కానీ మా స్వాతోదిని మాత్రం చాలా బాగా తీశారు. ఇంకా తర్వాత మహిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గుండె అయితే తీయించాలన్నమాట. కానీ అది అప్పటికే ఏడ్చేస్తుంది. ఇంకా అన్ని దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండేలా లేదు. ఇంక ఇక్కడ దాని జుట్టుని 2 పిలకలుగా టై చేస్తున్నారండి. అప్పటికే మేడం గారు ఏడు మొదలెట్టేశారు కదా, పిల్లలందరూ ఊరుకోబెస్తున్నారనమాట. ఇంకా అది నా దగ్గర ఉండదని చెప్పి అన్నయ్య ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు. నేను పక్కనే కూర్చున్నాను. యాక్చువల్లీ మా ఏరియాలో అయితే తల తీయించేటప్పుడు చిల్లర డబ్బులు అక్షింతలు కలిపి తల చుట్టూ 3 టైమ్స్ దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి అక్షింతలు అయితే తలపై వేసి కాయిన్స్ని బార్బర్ యూస్ చేసే వాటర్ గ్లాస్లో వేస్తామండి. అక్కడ వాటర్ లాంటిది ఏమీ అవైలబుల్ లేదు కాబట్టి ఆయన పక్కనే పెడుతున్నాం అన్నమాట. ఇంకా ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇలా చేస్తారండి. పిల్లలైతే సరదాగా చేస్తున్నారు, వాళ్ళు కూడా మహి కంటే పెద్దవాళ్ళే, నో ప్రాబ్లం. ఇంకా మా ఏరియాస్లో ఇలాంటి తంతు పెళ్లి టైంలో కూడా చేస్తారండి. కాళ్ళగోళ్ళ సంబరం టైంలో సేమ్ ఇలానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చేస్తారు. ఇది ఒక రకమైన బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ స్వాతోదిన వంతు వచ్చిందనమాట. మొబైల్ని జాగ్రత్తగా శ్రీనన్నీకి ఇచ్చి వదిన మా దగ్గరికి వచ్చారు. నెక్స్ట్ మా నానమ్మ, ఆ తర్వాత మా తమ్ముడు. ఇంతకీ మా ఆయన ఎక్కడున్నాడో కనిపించట్లేదండి నాకు.
నెక్స్ట్ 3 టైమ్స్ హెయిర్ని కట్ చేసి మేనత్త చీర చెంగులో వేస్తారనమాట. ఆ హెయిర్ని జాగ్రత్తగా పారే నీటిలో కానీ, పచ్చని చెట్ల మీద కానీ, లేదంటే గుడి గోపురాల పైన కానీ వేయాలంటండి. నేను మాత్రం ఈ హడావడిలో పడి ఆ హెయిర్ని లాస్ట్ వరకు నా చున్నీలోనే ముడివేసుకొని ఉంచేసాను. చివరికి ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత ఒక చెట్టు మీద వేసానండి. మధ్యలో నీళ్ళ కోనేరులు కూడా కనిపించే కానీ నా దగ్గర ఆ హెయిర్ ఉన్న విషయమే మర్చిపోయాను అనమాట. ఇంకా ఫైనల్గా మహీకి అయితే గుండె అయితే చేసేస్తున్నారండి. పేచి పెడుతుందేమో అనుకున్నాం కానీ అస్సలు ఏడవలేదు, అది బాగా సపోర్ట్ చేసింది. ఇంకా ఇక్కడ మేము ఎవరైతే మహీకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారో ఆయనకి స్వయం పాకంగా పప్పు బియ్యాన్ని అయితే ఇస్తామండి. ఆయన చేసే వృత్తిని గౌరవిస్తూ అలా చేస్తారనమాట. ఇప్పుడనే కాదండి, చెవులు కుట్టించేటప్పుడు కూడా అలా చేస్తారు. ఇవన్నీ మన ఆచారాల్లో ఒక భాగం. అయితే ప్రాంతాలను బట్టి పద్ధతులు మారొచ్చేమో, మారుతాయి కూడా. నెక్స్ట్ మహికి స్నానం చేయించి వాళ్ళమ్మ కొత్త ఫ్రాక్ అయితే వేసిందండి. ఈ గుండె దానికి భలే సూట్ అయింది. ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి ఫొటోస్ దిగుతున్నారు మేడం. ఇక్కడ మా శ్రీనన్ని వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. వీడియో ఇలా తీయమ్మా, అలా మాట్లాడు, ఇలా చెప్పు అని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడమని పంపిస్తున్నారు. ఆ క్లిప్ని అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంకా అన్నయ్య వదిన కూడా నా సబ్స్క్రైబర్సే. నా వీడియోస్ బాగుంటాయని చెప్తూ ఉంటారు. ట్రిప్ మొత్తం కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారండి వీడియోస్ విషయంలో. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ నాట్ ఎలో కదా, దట్స్ వై ఐ కుడెంట్ రికార్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మా వాళ్ళు పులిహోర ప్యాకెట్స్ తీసుకున్నారండి. ఆల్రెడీ మార్నింగ్ తిన్నాము, మళ్ళీ ఏం తింటాను చెప్పండి, బట్ ప్రసాదం కాబట్టి కొంచెం తిన్నామన్నమాట. ఇంకా నా ఫేస్ చిరాగ్గా పడితే ఇంత చిరాగ్గా ఉంటుందని ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిందండి. మేమంతా అక్కడ నుండి అక్కడ దగ్గరలో అన్న సంతర్పణ పెడుతున్నారనమాట, ఆ భోజనాలకి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ నేను శ్రీకాకుళం వెళ్ళడం అయితే అదే ఫస్ట్ టైం అండి. అరసవెల్లి నుండి దగ్గరలో ఒక టెంపుల్ ఉందని చెప్పి మా డ్రైవర్ అక్కడికి తీసుకువెళ్ళారు. నిజంగా నాకు ఆ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి. అరసవెల్లి నుండి ఒక 12 km డిస్టెన్స్లో అయితే శ్రీకూర్మం అనే ఒక విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్లో శ్రీ కూర్మనాథేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో అయితే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వ అవతారమైన కూర్మావతారంలో అయితే దర్శనమిస్తారండి. మేబీ అందుకనే ఆ విలేజ్కి కూడా శ్రీకూర్మం అని పేరు ఉండొచ్చు. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి కొన్ని స్తంభాలతో నిర్మించిన ఒక మండపం లాంటి కట్టడం కనిపిస్తుందండి. మేబీ ఆ రోజుల్లో గుడికి వచ్చిన భక్తులు బస చేయడానికి అలా నిర్మించి ఉండొచ్చు. ఇంకా ఆ మండపం పక్కనే ఒక విశాలమైన కోనేరు అయితే దర్శనమిస్తుందండి. ఆ కోనేటిలో పితృకార్యకలాపాలు కూడా చేస్తారని అంటున్నారు. ఇంకా అక్కడ నుండి దర్శనానికి వెళ్ళే దారిలో అయితే తాబేళ్ల పార్క్ ఒకటి కనిపిస్తుందండి. అక్కడ చాలా తాబేళ్లు సంరక్షించబడుతున్నాయి. మా పిల్లలైతే వాటిని చూస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా ఈ టెంపుల్కి తూర్పు పడమర దిక్కుల్లో 2 ధ్వజస్తంభాలు ఉండడం విశేషమండి. ముఖ్యంగా ఈ టెంపుల్లో అయితే నాకు నచ్చినవి 3 విషయాలు. 1 శిల్పకళా నైపుణ్యం, 2 ఆయిల్ పెయింట్స్, 3 సొరంగ మార్గం అన్నమాట. ఈ టెంపుల్లో శిల్పకళా నైపుణ్యం నిజంగా చెప్పుకోదగ్గదేనండి. మహమ్మదీయులు దండయాత్ర చేయడం వలన కొంతవరకు దెబ్బతినిందని అంటున్నారు. తర్వాత ఆయిల్ పెయింట్స్, శ్రీకృష్ణుడి చరిత్ర తెలుపుతూ కొన్ని ఆయిల్ పెయింట్స్ అయితే కనిపిస్తాయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పెయింటింగ్ బోర్డ్స్ కూడా చెదలపట్టు కనిపిస్తాయి. ఇంకా ఈ గుడిలో ఒక సొరంగ మార్గం కూడా ఉంటుందండి. ఈ గుడి నుండి వారణాసి క్షేత్రానికి ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళొచ్చట. పూర్వం రాజులు మునులు వెళ్ళేవారని అంటున్నారనమాట. అలాగే ఇక్కడ వైష్ణవి దుర్గ ఆలయం కూడా ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్లో అమ్మవారి ఆలయం ఒకటి ఉంటుంది, మళ్ళీ ఈ గుడిలో చూడొచ్చు అనమాట. ఇలా ఈ గుడిలో చూడదగ్గ విశేషాలు ఎన్నో ఉన్నాయండి. కొన్ని అయితే నేను ఒక షార్ట్ వీడియోలో కవర్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.